గ్రూప్ 1 కుంభకోణం మరో ఐపీఎస్ కూడా చిక్కుకోబోతున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 వాల్యుయేషన్ ఉచ్చులో ఇరుక్కున్న పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమాలను నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కప్పిపుచ్చారా? గ్రూప్ 1 స్కామ్లో సవాంగ్ కూడా శిక్షార్హుడే అని అధికార పార్టీ అంటుందంటే అందుకు తగ్గ సాక్ష్యాలు ఉన్నాయా? నాటి ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఓ ఐపీఎస్ అక్రమాలకు అండగా నిలిచిన మరో ఐపీఎస్ సవాంగ్ మెడకు గ్రూప్ 1 ఉచ్చు బిగిసినట్లేనా? ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. మోకానంద్ సాగర్ గారు, నిన్న మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఈ గౌతమ్ సవాంగ్, ఆయన అప్పట్లో ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్గా ఉన్నాడు. మరి ఆయన 3 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగానే ఆయన వాలంటరీగా పదవిని రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. మరి భయపడే పారిపోయారని చెప్పేసి మీరు చెబుతున్నారు. మరి మీకు ఇన్నాళ్ళు పట్టిందా? 11 నెలలు పట్టిందా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఇప్పుడు మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పడం? ఇప్పుడు ఇంత రచ్చ జరిగింది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మూల్యాంకనం విషయంలో. ఇది అభ్యర్థులకు భవితవ్యానికి సంబంధించిన విషయం కూడా. అది పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడా లేదంటే అది యాక్చువల్గా పెద్ద అమౌంట్ కూడా కనపడటం లేదు. ఇన్ని వేల కోట్లు 100 కోట్ల స్కాములు విన్న తర్వాత చెవులకి ఏదో 1 కోటి చిల్లర, దాంట్లో 60 లక్షల రూపాయలు పక్కదారి పెట్టినాయి. ఈ క్యాంప్సైన్ అన్న దానికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళకి మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంటే వాల్యుయేషన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇప్పించడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడేమో మీరేమంటున్నారు, అసలు దీనికి చైర్మన్గా ఉన్నటువంటి సవాంగ్ పాత్ర కూడా ఉంది, ఆయన కూడా హైకోర్టుని తప్పుదోవ పట్టించేటట్టుగా మాట్లాడారు. ఇది హాయ్లాండ్ అన్న ఒక ప్రైవేట్ ప్లేస్లో మూల్యాంకనం చేయించారు. అది కూడా అర్హత లేని వారి చేత మూల్యాంకనం చేయించారు. అది కూడా అంతకు ముందు జరిగినటువంటి ఈ డిజిటల్ వాల్యుయేషన్ దాన్నే 1-2 మార్కులు అటు ఇటు చూసేసి మాన్యువల్గా చేసినట్లుగా వేసేయమని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారని, ఆ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అభ్యంతరం చెప్పినా అన్నీ నేనే చూసుకుంటాను అన్నాడని చెప్పేసి సరే మొత్తానికి ఆయన ఆల్రెడీ ఒక కేసులో జత్వాని కేసులో అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు పీటీ వారెంట్ కూడా రెడీ చేశారు అని. మరి వాట్ అబౌట్ సవాంగ్? సేమ్ క్వశ్చన్ నేను ఇంతకుముందు టాపిక్ మీద అన్నట్టుగానండి. మీకేంటి ఐపీఎస్ ఐఏఎస్లు అనేసరికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఏంటి? అఫ్కోర్స్ ఆంజనేయులు గారు ఏమైనా ఎక్సెప్షనల్ ఏమైనా తెలియదు కానీ ఆయన కూడా చాలా టైం తీసుకున్నారులేండి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి. ముఖ్యంగా ఉంది మన కంట్రీలో డెమోక్రటిక్ సిస్టంలో హైరార్కీ ప్రాసెస్ లో ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విభాగం. వాళ్ళ విషయంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా తొందరపడరు. ఎందుకంటే సివిల్ సర్వీస్కి వెళ్ళినటువంటి వ్యక్తులు అనేక ఫిల్టరేషన్ తర్వాత వాళ్ళు సర్వీస్లోకి వస్తారు. అంటే వజ్రాన్ని సానబెట్టి ఏ విధంగా దాన్ని మేలైన వజ్రంగా బజార్లో అమ్మకానికి పెడతారో ఆ విధంగా ఐపీఎస్ని సానబెట్టి వాళ్ళని సమాజానికి సర్వీస్ చేయడం కోసం, ప్రజాసేవ కోసం ప్రభుత్వం వినియోగిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఐఏఎస్ అంటే ఐపీఎస్ వ్యవస్థ. అంటే వాళ్ళ ద్వారానే జిల్లా యంత్రాంగం నడుస్తుంది. మంత్రి చెప్పినా చేయరు, ఎంపీ చెప్పినా చేయరు, ఎమ్మెల్యే చెప్పినా చేయరు అధికారులు, ఉద్యోగులు. అదే కలెక్టర్ గారు చెప్పారనో, ఎంఆర్ఓ గారు చెప్తేనో, ఆర్డీఓ గారు చెప్తేనో, డిఎస్పీ గారు చెప్తేనో ఆ డిపార్ట్మెంట్లన్నీ ఆగమేఘాల మీద కింది స్థాయి ఉద్యోగులందరూ నిమిషాల్లో పనులు చేస్తారు. అది వాళ్ళ పవర్. సీఎం కూడా చీఫ్ సెక్రటరీకి చెప్పే పనులు చేయించుకోవాలి. అటువంటి ఒక జీవో రావాలంటే చీఫ్ సెక్రటరీ జిఏడికి పంపాలి, అది జీవో రూపంలో రావాలి. ఆర్డర్స్ అనేవి అధికారులు ఇవ్వాలి. ఎంతసేపు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, చెప్తుంది, చేయమని చెప్తుంది, వాళ్ళు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ విభాగం అది. అందుకు తొందరపడి మా ప్రభుత్వం ఏ కేసులోనైనా సరే సార్ తొందరపడి మేము అర్ధాంతరంగా ఏదో ఆగమేఘాల మీద అరెస్టులు చేయడం, అవినీతిని పట్టేసుకుంటున్నాం అని చెప్పడం, లేకపోతే అక్రమార్కుల్ని శిక్షిస్తున్నాం అని చెప్పడం, ఇది మా ప్రభుత్వం లక్షణం కాదు. ఆచితూచి అడుగులేసి ఆ అధికారుల్ని వెళ్ళిపోయినటువంటి ఇప్పుడు సవాంగ్ ఉన్నాడు, ఆయన మీదకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? ఇదే పోలీస్ విభాగం. గతంలో ఆయన కింద పనిచేసిన విభాగంలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఊరికే ప్రభుత్వం తోలేస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఏదో చేసేస్తారనేది ఏమి జరగదు అక్కడ. కాబట్టి నిదానంగా ప్రధానంగా అధికారుల మీద చర్యలు ఉంటాయి తప్ప హడావుడి చర్యలు, అక్రమ చర్యలు, అక్రమ కేసులు పెట్టడం, బనాయించడం, శిక్షించడం, వేధించడం ఇది మా ప్రభుత్వం లక్ష్యం కాదు. చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు. ఇది అందరికీ తెలుసు ఆ విషయం. ఇదే
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఆ ప్రభుత్వం ఉండగానే అనేక సార్లు ఆ నోటిఫికేషన్ ఇస్తానని ఇవ్వరు, భర్తీ చేస్తామని ఇవ్వరు, మళ్ళీ వాయిదా పడేది. అనేక రకాలుగా హడావుడిగా ఎలక్షన్ ముందు కూడా వ్యవహారం నడిపారు. కాబట్టి ఏ విషయంలో అనేసినప్పుడు మేమేదో ఫైళ్లు నెతికి శాఖల వారీగా ఎక్కడ జగన్ ఎక్కడ తప్పు చేశాడు, లేకపోతే వైసీపీ ఎక్కడ దోపిడీ చేసిందని వెతికి పట్టుకుని అదే పని మీద ఉండే పరిస్థితి మాకు లేదు. ఆటోమేటిక్ గా ప్రతి స్కీమ్లోని స్కామ్ కనపడతాం, వెతకుండానే ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తున్నాయి. ఏ ఏ ఏ ఏ విభాగంలో చూసినా అవినీతి తాండవిస్తుంది. గతంలో చేసినటువంటి తప్పులు బయటకు వస్తున్నాయి, దోపిడీ బయటకు వస్తుంది. ఎవరు కాదంటారండి? ఇది జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారు అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి వాస్తవం, నగ్న సత్యం. తండ్రి ఉండగా ఆయన ఏ విధంగా చేశాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా చేశాడు, రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా నడిచింది, ఎంత దోపిడీ జరిగింది, ఎంతమంది ఆయన చుట్టూ కోటరీగా ఉండి ఎన్ని విభాగాల్లో దోచుకున్నారు. ఎమ్మెల్యేకి పవర్ లేవు, మంత్రులకు పవర్ లేవు, జిల్లా అధికారులకు పవర్ లేవు, అన్ని పవర్ ఒకే చోట ఉండేది. ఆ పవర్ లో నుంచే అంతా జరిగేది, దోపిడీ జరిగింది. ఈ దోపిడీ మీద హడావుడిగా ఏం చేస్తాం చెప్పండి? టైం తీసుకోవడం తప్పంటే కూడా అలాగా నిక్కచ్చిగా నిజాయితీగా నిజాలు బయటికి రావాలంటే హడావుడి పనిచేయదు. కక్ష సాధించాలంటే అర్ధరాత్రి అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఆ కోణంలో టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు మేము. రాష్ట్రం చాలా 30 ఏళ్ళు వెనక్కిపోయింది. వెనక్కిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రానికి రూపురేఖలు దిద్దాలనేటువంటి అవసరం. ఎందుకంటే ఈ దేశంలో బాగా వెనకబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే, తలతోకలేని రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అసలు ఈ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందో కాంగ్రెస్ ఆ వేళ ఎడగొట్టి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందో ఎవరికి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రెండో ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి. 5 ఏళ్లలో రాష్ట్రం ఎక్కడికో పోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలకి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతారు. ఇక్కడ ఉండే మనం అన్ని చేసుకోవచ్చు, ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడే ఉపాధి దొరుకుతుంది, పక్క రాష్ట్రాలకి పొరుగు దేశాలకి పోవాల్సినటువంటి అవసరం లేదు అని యువతలో ఒక మనోనిబ్బరం కలుగుతుంది. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది యువతకి. దీన్ని కాపాడాలి, దీన్ని పెంపొందించాలి. పెంపొందిస్తూనే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని తప్పకుండా ప్రజల ముందు పెట్టాలి, ఎండగట్టాలి, దోషులు శిక్షించాలి. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, లేదా లిక్కర్ స్కామ్ అయినా, లేదా ఇంకో సెంటు పట్టా స్కామ్ అయినా, లేదా ఇంకో స్కామ్ అయినా, ఏ స్కామ్ అయినా సరే. ఎప్పుడన్నా ఉందండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇన్ని కుంభకోణాలు, ఇన్ని స్కాములు, ఇంత దోపిడీ, ఇంత నిలువు దోపిడీ ఎప్పుడన్నా ఉందా? ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఈ లీగల్ వర్డ్స్ ఎప్పుడన్నా ప్రయోగించామా? ఈ వైసీపీ పార్టీ పుట్టక ముందు ఎంతసేపు అసమ్మతి రాజేస్తున్నారని, అసమ్మతి వర్గం అని, ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ అని, లేకపోతే ఈ అపోజిషన్ పార్టీ ధర్నా చేశారనో, రైతులు ధర్నా చేశారనో. ఇప్పుడు ఏంటంటే తెల్లారితే బెయిల్ రద్దు, ఈడీ, సిబిఐ, సిట్టు, ఇదే మాటలు బెయిల్ రద్దు, బెయిల్ మంజూరు, హైకోర్టు, సుప్రీంకోర్టు, లీగల్ వార్డర్స్ అన్ని రాజకీయ రంగంలో రాజ్యం వెళ్తున్నాయి. ఎందుకంటే వైసీపీ అనే పార్టీ పుట్టింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అనే క్రిమినల్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, విచారణ ఖైదీగా ఉన్నాడు కాబట్టి, కోర్టులకు వెళ్లకుండా వాయిదాలు కట్టేందుకు కాకుండా ఎగ్గొడుతున్నాడు కాబట్టి, అవసరమైతే మనం ఏం చెప్పింది అలహాబాద్ హైకోర్టు, ఒక ఆయన ఎవరో విదేశాలకు పోతానంటే నీకు అర్హత లేదయా పర్మిషన్ అడగడానికి అన్నారు, నీకు మీద కేసు ఉంది, పెండింగ్ ఉందన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు ఫారెన్ పోవడానికి ఏ కోర్టుల పర్మిషన్స్ ఇచ్చేయండి. ఒక ముద్దాయి 3 సార్లు కోర్టుకి ఫ్రీక్వెంట్గా వెళ్ళకపోతే ఆటోమేటిక్ గా ఎన్పిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి కోర్టుకు వెళ్ళట్లేదు, పిటిషన్ మీద పిటిషన్లు పెట్టి నెట్టుకొస్తున్నాడు, విదేశాలకు పోయేస్తా ఉన్నాడు. మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు సార్? కాదు, మీరు క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళని క్వశ్చన్ చేయండి సార్. మీరు అంటే ఇంత లోపభూయిష్టంగా వ్యవస్థ ఉన్నప్పుడు మేము తొందరపడి చేతులు కాల్చుకోమంటే ఎట్లా కాల్చుకుంటాం సార్? మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి దోపిడీని పట్టుకుంటాం, ప్రజల ముందు పెడతాం. అసలు ముఖ్య దోషి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అతను
మెక్కింది కక్కిస్తాం. ఆ నమ్మకం మా నాయకుడి మీద, మా కూటమి ప్రభుత్వం మీద మాకు ఉంది. 4 సంవత్సరాల టైం. నేను తొందరపడట్లేదు.